ఏంది ఇది? ఉప్మాతో గారెలా? చూస్తుంటే ఉప్మాతో చేసిన గారెల్లా ఉన్నాయా? చేసే వరకు నాకే నమ్మకం రాలే. ఉప్మా అంటే అని ముఖం ముడుచుకునే వాళ్ళకి అదే ఉప్మాతో ఇలా వడ చేసి పెట్టండి, నచ్చేస్తాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ రవ్వ వడని ఏదైనా నచ్చిన చట్నీ, సాంబార్ కానీ ఎర్ర కారంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఉప్మా చేసుకోవాలి. ఇక్కడ ఉప్మా చేసుకోకపోయినా మిగిలిన ఉప్మా ఉన్నా కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. మనం నార్మల్గా ఉప్మా ఎలా చేసుకుంటాం అలాగే ఆవాలు వేయకుండా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సన్నగా తరిగిన ఒక 2-3 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం ముక్కలతో పాటు సన్నగా తరిగిన కరివేపాకు, చిల్లీ ఫ్లేక్స్ ఒక హాఫ్ టీ స్పూన్. ఇవి లేకుంటే ఒక 2 ఎండుమిర్చిని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ వేసిన ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. వేసే ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేయకుండా వడలో అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు కనిపించేలా వేసుకుంటే చాలు. వీటిని మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. పచ్చిదనం పోయేదాకా 1 నిమిషం అలా ఇలా వేయించాక ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు రవ్వకి 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఈ కప్పు కొలత అనేది మనం టీ తాగే స్టీల్ గ్లాస్ చిన్న టీ కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతో 3 కప్పుల రవ్వ అయితే ఉంటుంది. ఫ్రెష్గా కొంచెం కొత్తిమీరతో పాటు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేశాక ఈ నీళ్ళన్నీ మరగడానికి మీడియం ఫ్లేమ్లో కానీ లేదా హై ఫ్లేమ్లో కానీ ఉంచుకోవాలి. నార్మల్గా ఉప్మా ఎలా చేస్తాం అలాగే చూడండి. నీళ్ళు ఈ విధంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉప్పు కారం సరి చూసుకోవచ్చు. ఆ తర్వాత రవ్వ వేసుకోవాలి. 2 కప్పులు నీళ్ళు వేసుకున్నాం కదా, అదే కప్పుతో 1 కప్పు దాకా రవ్వ. ఈ రవ్వని ఒకేసారి ఒకే దగ్గర వేయకుండా ఈ విధంగా ధారలాగా వేసుకోవాలి. ఉండలు అనేది లేకుండా ఉంటుంది. ఈ రవ్వని వేయించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. వేసిన రవ్వని ఈ విధంగా ఒకసారి బాగా కలిపి మధ్యలో కలుపుకుంటూ ఈ నీళ్ళు మొత్తం ఆవిరైపోయి ఇది ఉప్మాలాగా తయారయ్యి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించాక చూస్తే చూడండి, నీళ్ళు మొత్తం ఆవిరైపోయి ఉప్మా ఈ విధంగా పెనం నుండి సపరేట్ అయ్యేంత వరకు ఉడికింది అంటే ఓకే. ఒక ముద్దలాగా పెనానికి అంటుకోకుండా ఒక ముద్దలాగా తయారైతే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ దాకా ఆయిల్ కూడా వేశాక వేడి మీదనే ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. మనం గారె వేయడానికి బైండింగ్ కోసం ఇందులో ఏ పిండి కూడా వేయడం లేదు, మైదా కానీ బియ్యం పిండి కానీ. ఉప్మా వేడివేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా మెత్తగా కలిపేసుకున్నామంటే మెత్తని ముద్దలా తయారవుతుంది. ఇంకా ఇందులో ఎటువంటి పిండి కూడా వేయనవసరం లేదు. ఆ గారె చేసేటప్పుడు కూడా విరిగిపోకుండా టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుంది. సరే, మిగిలిపోయిన ఉప్మాతో ఈ గారె చేయాలంటే ఆ ఉప్మా డ్రై అయిపోయి ఉంటుంది కదా, ఆ ఉప్మాని స్టవ్ మీద ఉంచి నీళ్లు లైట్గా చిలకరించి ఆ ఉప్మా మళ్ళీ వేడెక్కేదాకా 1 నిమిషం వేడి చేసుకోవాలి. ఆ తర్వాత సేమ్ ఇదే పద్ధతి. వేడివేడిగా ఉన్నప్పుడు గరిటెతో మెత్తగా చేసుకున్న తర్వాత చేత్తో ముట్టుకోగలిగిన వేడి ఉన్నప్పుడు ఈ విధంగా చేత్తో కూడా మెత్తగా చేసుకోవాలి. మనం చపాతీ పూరీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలాగే మెత్తని ముద్దలా అయితే కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మన చేతికి ఆయిల్ రాసుకొని నిమ్మకాయ సైజ్ అంతా ఉప్మాని తీసుకోవాలి. వడ అనేది ఏ సైజులో కావాలో దాన్ని బట్టి ఇక్కడ ఉప్మా ముద్దను తీసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ పిండి ముద్దని ఈ విధంగా మెత్తగా చేత్తో అదిమినట్టుగా చేసుకోవాలి. అప్పుడే వడ అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మాత్రం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. చూడండి, వడ అనేది ఎక్కడా కూడా విరిగిపోకుండా గీత అనేది లేకుండా ఎంత చక్కగా వచ్చిందో. ఇలా రావాలి అంటే వేడివేడిగా ఉన్నప్పుడు ఆ ఉప్మా రవ్వని సాధ్యమైనంత వరకు ఎంత మెత్తని ముద్దలా చేసుకుంటే ఇక్కడ గీతలు అనేది లేకుండా విరిగిపోకుండా చక్కగా వస్తుంది వడ. ఈ రవ్వ గారె మరీ మందంగా ఉండకూడదు, అలాగని మరీ పలుచగాను లేకుండా మీడియం మందంగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఒకవైపు ఈ విధంగా గారెలన్నీ చేసుకుంటూనే ఇంకోవైపు ఆ ఉప్మా అనేది ఆరిపోకుండా ఉండడానికి దాని మీద ప్లేట్ ఉంచుకోవాలి. గారె చేసే ప్రతిసారి కూడా నేను ఇందాక చెప్పినట్టు ఆ ఉప్మా ముద్దని చేత్తో అదిమినట్టుగా మెత్తని ముద్దలా చేసుకోవాలి. మెత్తగా చేసుకున్న ఉప్మా అనేది పూర్తిగా చల్లారక ముందే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా వడలన్నీ రెడీ చేసుకోవాలి. నేను తీసుకున్న కొలత ప్రకారం ఈ మాత్రం మీడియం సైజ్ గారెలు ఒక 21 దాకా అయితే వచ్చాయి, 21. అదే టీ తాగే చిన్న టీ కప్పు స్టీల్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 3 కప్పుల రవ్వ. దాని ప్రకారం గారెలు ఎన్ని కావాలో అంత రవ్వని ఉప్మా చేసుకోవచ్చు. సరే, ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్లో వేసే ముందు గుర్తుంచుకోవాలి, ఆయిల్ బాగా హీట్ మీద ఉండాలి, లేదంటే ఈ వడ ఉప్మా అయిపోతుంది. చూడండి, వడ వేయగానే ఈ విధంగా సలసలా కాగుతూ బుడగలు వస్తూ ఉన్నాయి అంటే ఆయిల్ వడ వేయడానికి రెడీ అయినట్టే. ఆయిల్ సరిగ్గా హీట్ ఎక్కక ముందే వడ వేశారంటే ఆ వడ మొత్తం పాడైపోయి ఆయిల్ కూడా పాడైపోయి మళ్ళీ ఉప్మా అయిపోతుందని గుర్తుంచుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది కూడా ఇదే, ఆయిల్ బాగా హీట్ మీద ఉన్నప్పుడే వడ వేసుకోవాలి. కడాయికి సరిపడా వడ వేసిన తర్వాత వెంటనే కదపకుండా అలాగే కొద్దిసేపు వదిలేయాలి. వెంటనే కదిపామంటే ఆ వడలు అనేవి విరిగిపోతాయి.
చూడండి ఈ విధంగా లైట్గా రంగు మారిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఒకదానికొకటి అంటుకున్నట్టు అనిపిస్తే ఈ విధంగా కొంచెం జాగ్రత్తగా విడదీయాలి. ఈ రవ్వ వడ వేయించేటప్పుడు ఎక్కువ కదపకూడదు. వీటిని హై ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఫాస్ట్గా వేయించేసుకోవాలి. అప్పుడే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఎక్కువసేపు లో ఫ్లేమ్లో ఉంచి వేయించామంటే మాత్రం ఆయిల్ పీల్చేస్తుంది, లోపల కూడా వడ క్రిస్పీగా అయిపోతుంది. ఆ టేస్ట్ కానీ వడ టెక్స్చర్ కానీ అంత బాగుండదు. ఈ రవ్వ గారెలు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది రెండు. ఆ ఉప్మాని మెత్తని ముద్దలా అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఆ గారెలు వేసేటప్పుడు ఆయిల్ మంచిగా హీట్ మీద ఉండాలి. ఫాస్ట్గా వడ వేయించుకోవాలి. మరి ఎక్కువసేపు వేయించి బ్రౌన్ కలర్లోకి కాకుండా చూడండి ఈ మాత్రం లైట్గా రంగు మారి ఎర్రగా వేగితే సరిపోతుంది. ఏ వడ అయినా, బజ్జీ అయినా, బోండా అయినా ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ బయటకు తీసిన తర్వాత ఇంకా కొంచెం డార్క్ కలర్లో మారిపోతాయి. వీటిని ఏ చట్నీలు, సాంబార్లు లేకపోయినా ఉప్మాలో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసి డైరెక్ట్గా లాగించేయచ్చు.